హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలాగున్నారు? బాగున్నారా? గిరివలం ఇప్పుడుదా వచ్చినాము. ఇప్పుడుదా స్టార్ట్ అయింది. అరుణాచలం 14 కిలోమీటర్ తిరగాలంట. ఇప్పుడుదా స్టార్ట్ చేసినాము. లాస్ట్ వరకు తిరిగేసినాక పెడతాం వీడియో, చూడండి. ఇది 3వ టైం వస్తూ ఉండేది. ఫస్ట్ ఒక టైం వచ్చింటిమి, ఇది 2వ టైము, మనకి ఇది 3వ టైం లాస్ట్ వచ్చినాము. ఫుల్ రష్, నడిచేకి కూడా జాగా లేదు, అంత ఫుల్ రష్ ఉంది. చూడండి, సపోర్ట్ చేయండి. ఆడ గుడిలో అందాము అంతా బాగుంటుంది. వచ్చేవాళ్ళు కూడా రాండా. ఓం అరుణాచలేశ్వరాయ నమః స్మరిస్తే చాలు ముక్తినిచ్చే ఆ అరుణాచల క్షేత్రంలో గిరి ప్రదక్షిణ చెయ్యాలని అనుకుంటున్నారా? ఆ పరమశివుడి అనుగ్రహంతో కోటి జన్మల పుణ్యాన్ని ఈ ఒక్క జన్మలోనే పొందాలని ఆశిస్తున్నారా? అయితే ఒక్క క్షణం ఆగండి. ప్రతి ఏటా లక్షల మంది భక్తులు అరుణాచలానికి వస్తున్నారు. కానీ వారిలో చాలా మందికి తెలియకుండా కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఎంతో భక్తితో 14 కిలోమీటర్ల యాత్ర పూర్తి చేసిన ఈ చిన్న చిన్న తప్పుల వల్ల ఆ యాత్ర సంపూర్ణ ఫలాన్ని ఇవ్వకుండా పోతుంది. మీ పవిత్ర యాత్ర సఫలం కావాలంటే మీరు అసలు చేయకూడని తప్పులేమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అరుణాచల గిరి ప్రదక్షిణకు ముందు ప్రతి భక్తుడు తెలుసుకోవలసిన ఒక అతి ముఖ్యమైన విషయం ఉంది. లక్షల మంది చేసే ఒకే ఒక సాధారణ పొరపాటు వారి 14 కిలోమీటర్ల కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేస్తుంది. ఇంతకీ ఏంటా ఆ తప్పు? దాన్ని ఎలా సరిదిద్దుకోవాలి? ఈ వీడియో చివరి వరకు చూసి మీ యాత్రను పరిపూర్ణం చేసుకోండి. ఎందుకంటే చాలా మంది భక్తుల అనుభవం ప్రకారం అరుణాచలం వెళ్ళక ముందు జీవితం ఒకటి, వెళ్లి వచ్చాక జీవితం మరొకటి. అరుణాచలం పంచభూత క్షేత్రాలలో అగ్నిక్షేత్రం. ఇక్కడ కొండ మీద దేవుడు కాదు, ఆ కొండే సాక్షాత్తు పరమశివుడి స్వరూపం. అందుకే ఈ గిరికి ప్రదక్షిణ చేస్తే నేరుగా ఆ మహాశివుడి చుట్టూ ప్రదక్షిణ చేసినంత పుణ్యం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి. సాక్షాత్ భగవాన్ రమణ మహర్షి కూడా గిరి ప్రదక్షిణకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారు. ఎంతలా అంటే తన దగ్గరికి ఎవరు వచ్చినా ఆయన మొదట అడిగే మాట గిరి ప్రదక్షిణ చేశారా అని. అంతటి మహిమ ఉన్న ఈ యాత్రలో కేవలం శరీరం మాత్రమే కాదు, మనసు కూడా పాల్గొనాలి. కానీ చాలా మంది భక్తితోనే బయలుదేరినా తెలియకపోవడం వల్ల, మనకు అలవాటైన కొన్ని మామూలు పనుల వల్ల యాత్రలోని అసలైన ఆధ్యాత్మిక అనుభూతిని కోల్పోతున్నారు. ఈ వీడియోలో మనం అలాంటి 7 ముఖ్యమైన పొరపాట్ల గురించి, వాటిని ఎలా నివారించాలనే దాని గురించి చర్చిద్దాం. చాలా మంది చేసే మొదటి అతి పెద్ద తప్పు గిరి ప్రదక్షిణకు సరైన సమయాన్ని ఎంచుకోకపోవడమే. ముఖ్యంగా మిట్ట మధ్యాహ్నం అంటే ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల మధ్య ప్రదక్షిణ మొదలుపెట్టడం మహాపొరపాటు. అనగా ఇది శాస్త్రపరంగా కాదు, ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో గిరి ప్రదక్షిణ చేయకపోవడం మంచిది అని ఇక్కడ ఉద్దేశం. అరుణాచలం అగ్నిక్షేత్రం కాబట్టి ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో మండిపోతున్న తారు రోడ్డు మీద చెప్పులు లేకుండా నడవడం మాటలు కాదు. విపరీతమైన వేడికి శరీరం అలసిపోయి డీహైడ్రేషన్ బారిన పడి మీ ఏకాగ్రత భక్తి మీద నుంచి శారీరక బాధ మీదకు వెళ్లిపోతుంది. ఇది శారీరక ఇబ్బంది మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగా కూడా మీ యాత్రను దెబ్బతీస్తుంది. కనుక గిరి ప్రదక్షిణ చేయడానికి అత్యంత పవిత్రమైన సమయాలు కొన్ని ఉన్నాయి. తెల్లవారుజామున అంటే ఉదయం 4 గంటల నుండి 7 గంటల మధ్య చేయడం అన్నిటికన్నా ఉత్తమం. ఈ సమయంలో వాతావరణం చల్లగా ప్రశాంతంగా ఉండి మనసు శివస్మరణకు సిద్ధంగా ఉంటుంది. లేదా సాయంత్రం 5 గంటల తర్వాత మొదలుపెట్టి రాత్రిపూట చేయడం కూడా చాలా మంచి పద్ధతి. ఇక పర్వదినాల విషయానికొస్తే పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణకు విశేషమైన ఫలితం ఉంటుంది. ఆ రోజు చంద్రుని శక్తి సంపూర్ణంగా ఉంటుంది. ఆ రాత్రి చంద్రకాంతికి కొండపై ఉండే అద్భుతమైన మూలికలన్నీ ఉత్తేజితమై వాటి శక్తి గాలిలో కలిసి